వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఆల్రెడీ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి క్లాస్లో డిస్కషన్ చేసాం. మొత్తం 7 రకాల మోడల్స్ డిస్కషన్ చేసాం. దీంట్లో మనం ఏ క్వశ్చన్కి ఎలా అప్లై చేయాలనేది కూడా క్లారిటీగా తెలుసుకున్నాం. ఈ క్వశ్చన్స్ని ఎవరైతే బయట స్టూడెంట్స్ కూడా చూస్తున్నారో చివరి దాకా చూడండి, ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కూడా వస్తుందని మీకు తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ కావాలి అంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో హర్షిత్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, సరిపోతుంది. సో చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 35,680 రూపీస్ ఆఫ్టర్ 3 years. సో ఆఫ్టర్ 3 years ఎంత అయిందన్నాడు? 35,680 రూపీస్. ఓకే, అండ్ 53,520 రూపీస్ ఆఫ్టర్ 6 years ఎట్ సర్టెన్ రేట్. సో 6 yearsకి ఎంత అవుతుంది అన్నాడు వాడు? 53,520. ఓకే, 53,520. ఓకే, సో ఇక్కడ 6 years అన్నాడు కాబట్టి ఇక్కడ సేమ్ గ్యాప్ వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా చూద్దాం. 53,520 అమౌంట్ అవుతుంది. ఇది దీని మీద వచ్చినటువంటి ప్రిన్సిపల్గా అనుకుంటే కనుక 0 క్యాన్సిల్, మనకి దీని మధ్య గ్యాప్ తీసుకొని క్యాన్సిల్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం క్లాస్ రూమ్లో. అలానే ఇక్కడ ఒకసారి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. 35,68 ఎంత అవుతుంది? 12లో నుంచి 8 పోతే 4, అలానే 15లో నుంచి 6 పోతే ఎంత నాన్న? 9. అలానే ఇక్కడ ఎంత ఉంది? జాగ్రత్తగా చూడండి. సో 12లో నుంచి 5 పోతే 7, ఇక్కడ 4 - 3 1, 1794. 1794 అనేది దీంట్లో 2 సార్లు, దీంట్లో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ నెంబర్ని ఇంటూ 3/2, ఇక్కడ కూడా సేమ్ గ్యాప్ ఉంది కాబట్టి ఇంటూ 3/2తో మల్టిప్లై చేస్తున్నాము. ఇది మీకు ఉందే చెప్పి, ఇది అమౌంట్కి వెళ్ళేటప్పుడు, ఇది ప్రిన్సిపల్కి వెళ్ళేటప్పుడు. మరి 3 yearsకి వచ్చేసరికి ఇక్కడ ఎంత అవుతుందంటే 35,680. వాడు అడిగింది ఏంటంటే సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది అన్నాడు కాబట్టి, సో ఒకటి ఎంత వాడు అప్రాక్సిమేట్గా తీసుకోమన్నాడు చెప్పాడు కాబట్టి 3 ఒకట్లు, జాగ్రత్తగా చూడండి, అప్రాక్సిమేట్లీ తీసుకోమన్నాడు కాబట్టి 3 ఒకట్లు 3, 3 ఒకట్లు 3, అలానే ఇంకెంత ఉంది ఇక్కడ? 2, 26, 3 ఎందులు 24, అలానే ఇంకెంత ఉంది? 2, 3 9, 27, 1189. 1189 ఎక్కడుంది? ఎక్కడా లేదు. సో 11,893. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఈజ్ 2592 అండ్ ఫర్ ద థర్డ్ ఇయర్ ఈజ్ 3528. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫోర్త్ ఇయర్. జాగ్రత్తగా చూడండి. ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఎంత పడిందన్న? 2592. ఫర్ థర్డ్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్కి వచ్చింది. థర్డ్ ఇయర్కి ప్రిన్సిపల్ నుంచి థర్డ్ ఇయర్కి ఎంత వచ్చిందంటే 3528 అంటాడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయరు, ఈ థర్డ్ ఇయర్ గ్యాప్ ఎంత వచ్చింది? ఇక్కడికి 2 years వచ్చింది. 2 years గ్యాప్ వచ్చింది. 3528. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫోర్త్ ఇయర్ అని అడిగాడు. ఫోర్త్ ఇయర్ ఎంత వస్తుంది అంటే దీని మీద క్యాల్కులేషన్స్. సో ఇక్కడ 2 years కాబట్టి 2 years గ్యాప్లో ఖచ్చితంగా 2 times అంటే కంపల్సరీ ఇక్కడ ఏం జరుగుద్దని చెప్పాను? స్క్వేర్ రూట్ వాల్యూస్ వస్తుంది. స్క్వేర్ రూట్ వాల్యూస్ వస్తుందంటే మరి ఏది వస్తుంది? క్యాన్సిలేషన్ అవ్వటానికి ఏం అవకాశం ఉంది చూద్దాం. 3528 డివైడెడ్ బై 2592. సో మీకు ఇట్లాంటి క్యాల్కులేషన్లు వచ్చినప్పుడు కామన్ డిఫరెన్స్ అన్నా, లేకపోతే జాగ్రత్తగా చూడండి, లేకపోతే కనుక మల్టిప్లికేషన్ సేమ్ నెంబర్ 9 కానీ 8 కానీ క్యాన్సిల్ అవుతుంది అనుకుంటే చూడండి. ఇప్పుడు ఫస్ట్ 9తో తీసుకున్నాను. 9 3 27, 9 3 27. రిమైనింగ్ ఎంత ఉంది అక్కడ? 8, 82, 9 9 81. అలానే ఇంకెంత ఉంది? 18, అంటే 9 2 నెక్స్ట్ ఏమొస్తుంది? 9 2 18. రిమైనింగ్ ఎంత ఉంది? నేను ఇక్కడ 27, 25లో 7 ఉంది, 79 కాబట్టి 9 8 72. రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 7 72, 988. సో మనం ఇప్పుడు 9తో క్యాన్సిల్ చేసాము. అలానే ఒకవేళ ఇక్కడ 8తో తీసుకున్నట్లయితే 8 3 24. అలానే ఇంకెంత మిగులుతుంది? 4 మిగులుతుంది. సో 8 48. అలానే ఇక్కడ 8 4 32, 8 4 32. రిమైనింగ్ ఎంత ఉంది అక్కడ? 7 ఉంది, 72.
సో నియర్గా ఎంత అవుతుందని 49 వాల్యూ వస్తుంది ఇక్కడ. అంటే యావరేజ్గా ఇక్కడ ఎంత వస్తుంది 49/36. గ్యాప్ ఎంత వచ్చింది 2 ఇయర్స్ గ్యాప్ కదా. 2 ఇయర్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి 49/36 అంటే 7/6 ఇంటూ 7/6 రాయొచ్చు. లేదా డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ రూట్స్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఆల్రెడీ ఇది కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం అంటే మీకు బేసిక్స్ చెప్పేటప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ ఇక్కడ అమౌంట్ వస్తుంది 2 ఇయర్స్ కాబట్టి ఇలా కూడా కనుక్కోవచ్చు అని చెప్పి మనం బేసిక్స్లో నేర్చుకున్నాం. సో డైరెక్ట్గా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు 2 ఇయర్స్ గ్యాప్ కాబట్టి 49/36. ఇక్కడ గ్యాప్ ఎంత 1 ఇయరే గ్యాప్. అంటే ఇప్పుడు ఏం చేస్తాం 7/6 కాబట్టి సో 7 ఎంత అవుతుందన్నా 56. లేదా జాగ్రత్తగా చూడండి 3528 ఇంటూ 7/6 కదా. సో ఎంత అవుతుంది 6 6 5 జాస్ 30 అండ్ 6 8 జాస్ 48. రిమైనింగ్ ఎంత ఉంది 48. సో 7 8 జాస్ ఎంత వస్తుంది 56. చివరిలో 6 వచ్చేది ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి ఇంకొక నెంబర్ కూడా చేద్దాం. సో 7 8 జాస్ 56. 7 8 జాస్ 56 ప్లస్ 6 5 ఎంత అంటే 1. 16 ఎక్కడ ఉంది 2 కూడా. సో మళ్ళీ 1 వస్తుంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ క్యాల్కులేషన్ మళ్ళీ చేద్దాం. 7 8 జాస్ 56 5 క్యారింగ్ 7 8 జాస్ 56 ప్లస్ 5 ఎంత అవుతుంది 61. అలానే 7 5 జాస్ 35 4116. సో ఈ ప్రాసెస్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ 7,500 rupees amounts to 8748 after 2 years at certain compound interest rate per annum. What will be the simple interest on the same sum for the 4 3/5 years at the double the earlier interest? 7,500 రూపాయలపై సంవత్సరానికి కొంత చక్ర వడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత 8,749 రూపాయలు అయ్యను. 48 రూపాయలు అయ్యను. మునుపటి వడ్డీ రేటు కంటే రెట్టింపు వడ్డీతో 4/3/5 సంవత్సరాలకు అదే మొత్తంపై సాధారణ వడ్డీ అన్నాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, సాధారణ వడ్డీకి ఫార్ములా ఏంటి, ఫైనల్గా ఇది కనుక్కోమన్నాడు PTR/100. మామూలుగా అయితే ఇది చాలా టైం పడుతుంది. మనకి టైం ఎంత ఇచ్చాడు 4 3/5 కదా. 5 4 20 ప్లస్ 3 23/5 అంటే టైం వాల్యూ 23/5. ఖచ్చితంగా మనకు ఆన్సర్లో 23తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ వస్తుంది అనేది ఆలోచించండి. 23తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముందో చెక్ చేద్దాం, చూద్దాం. 23తో క్యాన్సిల్ అయ్యేది 23 1 23. అలానే ఇక్కడ ఎంత మిగులుతుంది 40 అంటే 17 ప్లస్ 1 18. 184 అనేది 23తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి తీసేయండి. నెక్స్ట్ 15520 ఉంది, 23లో క్యాన్సిల్ అవుతుందని చూడండి. 23తో ఎందుకు చెక్ చేశాను నేను, టైం అనేది ఈ విధంగా ఇచ్చాడు, బారు వడ్డీ ప్రకారం ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా చూడండి. 23 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 23 రోజులు 46. తర్వాత ఎంత మిగులుతుంది అంటే అదొక 4 ఇది 92 అంటే 4 సార్లు క్యాన్సిల్. అంటే ఎగ్జాక్ట్గా 23తో క్యాన్సిల్ అయ్యే నెంబరు 5520. ఇలా వాడు ఇచ్చిన ఆన్సర్ని బేస్ చేసుకొని మనం వాడు క్వశ్చన్ ఫైనల్గా ఏమి ఇచ్చాడో దాన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద అమౌంట్ సర్టైన్ ప్రిన్సిపల్ ఇన్ 3 years at a 12% rate interest compounded annually is 12,000 rupees. 3 సంవత్సరాలకి 3 yearsకి 12%తో 12,000 రూపాయలు అమౌంట్ అయింది అంటున్నాడు. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్టర్ 4th year? ఓకే, వాడు ఇచ్చిన క్వశ్చన్ తెలుగులో ఒకసారి డిస్కషన్ చేద్దాం. 3 సంవత్సరాల తర్వాత 12,000 రూపాయలు అయ్యింది అన్నాడు. సో 12% అయితే 4వ సంవత్సరం ఎంత అని అడిగాడు కాబట్టి వడ్డీ రేట్ ఎంత నాన్న 12%. 12% కాబట్టి 12 ఎంత అవుతుంది జాగ్రత్త. 12 ఎంత అవుతుంది మామూలుగా 12,000 మీద 12% అన్నాడు. సో తీసుకుంటే కనుక 4th year కదా వాడు కనుక్కోమంది, ఇక్కడికి 3 years అయిపోయింది. 4th year కనుక్కోమన్నాడు కాబట్టి 2 0 2 0 క్యాన్సిల్. 12 ఎంత 144. సో 0 1440. 1440 కలిపితే 12,000కి ఎంత ఆన్సర్ వస్తుందానా 12,000 ప్లస్ 1440 కలిపితే 44 13,440. 13,440. నెక్స్ట్
In how many years will 3000 years yield 993 as a compound interest at 10% per annum compound interest annually. సో మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు మనకి ఈ టైం కనుక్కోమన్నప్పుడు ఏం చెప్పాము మీకు, అమౌంట్ బై ప్రిన్సిపల్ ఇంటూ వాడు ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోమన్నా. 10% అన్నాడు కాబట్టి 110/100 పవర్ t, అవునా? 0 0 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 11/10 పవర్ t. మరి ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 3993, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంతే కదా. 3993 బై 3000 ఈక్వల్ టు 11/10 ఇంటూ పవర్ టీ. సో ఇక్కడ మనకి ఇక్కడ 11/10 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం రావాలి మనకి, 10 రావాలా. సో 10 11 రావాలి కాబట్టి సో 3 1 3000, 3 1 3 3 3 3 3 1, సో 1331. అంటే ఇక్కడ 1331 అనేది ఏమొస్తుంది, 11/10 పవర్ 3 ఈక్వల్ టు 11/10 పవర్ టీ తీసుకుంటే కనుక సో టైం ఎంత వచ్చింది, 3 years. ఇది ఒక ప్రాసెస్ చేయొచ్చు. నెక్స్ట్ 3000 రూపాయల మీద మనకి వడ్డీ రేటు 10% అంటే 3 సంవత్సరాలకి ఎంత వస్తుంది, 33.1% అని బాగా డిస్కషన్ చేసా, మైండ్లో ఫిక్స్ చేశాను కదా. 10% చక్ర వడ్డీ అన్నప్పుడు 3 సంవత్సరాలకి వడ్డీ ఎంత, 33.1%. ఇప్పుడు 33.1% చేస్తే కనుక 3 years తీసుకుని చేసినట్లయితే ఇక్కడ ఎంత వచ్చింది, 993. అంటే ఈ విధంగా కూడా మన ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా చెయ్యొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఎలా చేసా, 10% అన్నాడు, 3 సంవత్సరాలు తీసుకున్నాను, 33.1% ఇంటూ 3000 తీసుకుంటే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది, 993. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ హౌ మెనీ మంత్స్ విల్ 8000 yield 2648 rupees as compound interest at 20% per annum compounded semi-annually. Semi-annually అంటే ఏంటి, 6 నెలలకు ఒకసారి కదా. ఎన్ని నెలల్లో, 8000 రూపాయలపై 2648 రూపాయలు, సంవత్సరానికి 20% చక్రవడ్డీ చొప్పున వడ్డీని 6 నెలలకు ఒకసారి కట్టమన్నాడు. 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టమన్నాడు కాబట్టి మనకి 20% కాబట్టి 6 నెలలకు ఎంత శాతం వడ్డీ పడుతుంది నాన్న, 10% కదా. ఎలా తెలిసింది ఇది, 20 ఇంటూ 6/12, 6 2 2 10, అంటే 6 నెలలకు 10% వడ్డీ పడుతుంది. మనకి సింపుల్గా ఇక్కడ ఎన్నిసార్లు కట్టాల్సి వస్తుంది అంటే 18 నెలలు అంటే ఎన్నిసార్లు కట్టాల్సి వస్తుంది, 18 నెలలు అంటే 3 times, 6 months 6 months 6 months అంటే 3 times కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి 33.1% అని డిస్కషన్ చేసాం. 10%. సో 3 సార్లు కడితే వడ్డీ రేట్ ఎంత, 33.1% ఇంటూ 8000 మీద తీసుకుంటే కనుక 8 1 8. సో సరిపోయిందా లేదా, 8. సింపుల్గా ఇక్కడ వచ్చేసరికి 2648 వస్తుంది. సో ఇది కొంచెం మైండ్ గేమ్తో చేసే కనుక చక్రవడ్డీ చాలా ఈజీగా అవుతుంది, లేదు అంటే ఎక్కువ టైం పడుతుంది, ముందే చెప్తున్నాను. సో ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేసినట్లయితే 18 నెలలు, లేదు అలా కాదు మొత్తం క్లారిటీగా చేయాలి అంటే ఏం వాడమని చెప్పా, అమౌంట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 అంటే 110, 10% కాబట్టి ఇక్కడ మనకి టీ తెలియదు కాబట్టి ఇక్కడ ఎన్నిసార్లు అని చెప్పాను, 3 times అన్నాను, లేదా 2 times అనేది మెథడ్కి ఎక్కించాను, దాన్నే వాడండి. కానీ ఇక్కడ నెలల గురించి ఆలోచించొద్దు, 3 times క్యాల్కులేషన్ చేస్తామా 2 times క్యాల్కులేషన్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 3 times క్యాల్కులేషన్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్గా ఈ విధంగా చేయొచ్చు. ఓకే, సో 8000 ప్లస్ 2648, 10,000 ఎంత, సారీ 8000 ప్లస్ సో 10,648 రూపీస్ డివైడెడ్ బై 8000. ఈ విధంగా తీసుకొని కూడా మన ఆన్సర్ చేయొచ్చు, లేదా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా సింపుల్గా చేయొచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా క్లారిటీ వచ్చిందా, ఏం చెప్పాను, 3 times కాబట్టి మరి వడ్డీ రేటు 10% కాబట్టి 33.1% వస్తుంది. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ rupees x at 11% per annum for 2 years is 60 rupees 50 paisa. What is the value of x? సో వాడు ఏమన్నాడంటే 2 సంవత్సరాల కాలానికి బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య భేదము, సేమ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఏం వాడమని చెప్పా, x²/100. అంటే మనకేంటి ఇక్కడ సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు కాబట్టి 11 × 11/100, 11 × 11 అంటే 1.21,
అంతే కదా, జాగ్రత్తగా చూడండి. 11 121 వాడు ఏం కనుక్కున్నాడు, ఎంత ఇచ్చాడు, ₹60.50, ₹60.50. కానీ వాడు కనుక్కోమన్నది ఏంటి, ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు, 100% ఎంత. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో 121 5లు 605, అంతే కదా 5. అలానే మీరు మనం దీన్ని తీసుకుంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ముందు ఇది క్యాలిక్యులేషన్ చేశాను కానీ ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి. ఆ డెసిమల్స్ పోవడానికి మనం ఏం చేసాం, ఇక్కడ 0 1.21 ఇంటూ అని అలా కాకుండా 121 × 5 తీసుకుంటే 605 వస్తుంది. అలానే ఇక్కడ డెసిమల్ క్యాన్సిల్ అవడానికి 0 తీసుకుంటాం కాబట్టి ఫైనల్గా 50. సో 50 × 100 ఎంత అవుతుంది, 5000, 100%. Next one, the amount received at 10% per annum compound interest after 3 years is 1,19,790. What was the principal? 3 సంవత్సరాల తర్వాత 10% చక్ర వడ్డీతో పొందిన మొత్తము 1,19,790 రూపాయలు. అయినా అసలు ఎంత అని అడిగాడు. సో మనకు తెలిసింది, జాగ్రత్తగా చూడండి నాన్న. సో 10% అంటే ఎంత, 33.1%. 33.1% 3 years. మరి ఇదేంటి, అమౌంట్ కాదా వాడు ఇచ్చింది, అసలు మొత్తం కదా. మొత్తం అంటే ఎంత అవుతుంది, 133.1%. వాడు కనుక్కోమనేది 100%. సో దీనికి కానీ వాడు ఎంత అన్నాడు, 1,19,790 రూపాయలు అన్నాడు. చివరి 9 వచ్చింది. ఇక్కడ కూడా 9 రావాలంటే ఏం చేద్దాం, 1ని దేంతో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. సో 1ని 9తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. ఇక్కడ కూడా 9తో మల్టిప్లై చేశాను, మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 9 వస్తుంది. 9,000 ఇక్కడ 9తో ఉండేది ఏమున్నాయి చూడండి, ఒక్కటన్న ఆప్షన్లో ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఉన్నాయి, 90,000 రూపీస్, 90,000 రూపీస్. ఓకే, 133.1%. ఇదేంటి, 100 ఎక్కడి నుంచి వచ్చింది, 100 అనేది ప్రిన్సిపల్, 33.1 అనేది వడ్డీ, కాబట్టి 133.1%. నెక్స్ట్ వన్, కొంత సొమ్ముపై 15% చక్రవడ్డీ చొప్పున చూడండి 12,777.60 2 సంవత్సరాలకైను వడ్డీ ప్రతి 8 నెలలకు ఒకసారి చెల్లించును. అయినా తీసుకున్న అప్పు ఎంత అని అడిగాడు. తీసుకున్న అప్పు ఎంత అని అడిగాడు, బాగానే ఉంది. సో వడ్డీ ఇప్పుడు 15% అన్నాడు, 2 సంవత్సరాలు అన్నాడు, 8 నెలలకు ఒకసారి అన్నాడు. అప్పుడు 2 సంవత్సరాలలో ఆ 8 నెలలకు ఒకసారి అన్నాడు కాబట్టి 8 నెలల్లో సంవత్సరానికి 15% అన్నాడు కాబట్టి సో 8 నెలలకు ఎంత పడుతుంది, 4 రోజులు 4 మూళ్ళు 3 5లు. సో 5 రోజులు 10% వడ్డీ రేటు పడుతుంది. 2 సంవత్సరాల్లో ఎన్ని నెలలు ఉంటుంది నాన్న, 24 నెలలు ఉంటాయి. దీన్ని 8 8 8 తీసుకుంటే 10% చొప్పున 3 సార్లు వాడతాడు. సో మన అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, వాడు 10% చొప్పున తీసుకున్నాడు కాబట్టి సో వడ్డీ రేటు ఓవరాల్గా 33.1% పడుతుంది. సో 33.1% పడుతుంది కాబట్టి సో వాడు ఇచ్చింది ఇక్కడ ఏంటి, అమౌంట్ అయినా. అమౌంట్ అంటే ఏమవుతుంది, 100 + 33.1 అంటే 133.1% ఎంత అవుతుందన్నా, 12,777.60. అప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, తీసుకున్న అప్పు ఎంత అని అడిగాడు. సో ఇక్కడ 6 రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఒకే ఒక అవకాశం ఉంది. సో 6 × 1 6 వచ్చింది. అలానే ఇక్కడ × 6 రావడానికి అవకాశం ఉంది, ఒకే ఒకటి ఉంది కాబట్టి 9,600 రూపీస్ ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు, 9,600. నెక్స్ట్ వన్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ 992 rupees. If rate of interest is 10%, then find the principal. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ బార్ వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 10%. 3 years అన్నాడు. 3 years అన్నప్పుడు 3 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నాన్న, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 33.1. మనం దీంట్లో డిఫరెన్స్ ఎంత తీసుకుంటామని చెప్పాను, 3.1%. 3.1% ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అంటే 3.1%. వాడు ఇచ్చాడు 992. సో ఇక్కడ 9 దేంతో మల్టిప్లై చేయొచ్చు, 1 2 1 జాస్ 2 2 1 జాస్
2 మనం 100% తీసుకుంటే కనుక లేదా 992 కదా. సో 3 ఇయర్స్కి డిఫరెన్స్ వచ్చింది, అది 3.1% ఎంత అవుతుందంటే 992 రూపాయలు. మరి 100% అంటే ఇక్కడ నాకు 1 నుంచి 2కి రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఒకే ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2తో చూసుకున్నట్లయితే నాకు ఆన్సర్ ఏమవుతుందనా 32,000 రూపాయలు ఆన్సర్ వస్తుంది. ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తాయో ఉంటే మీకు టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ రూపీస్ 25,000 rupees for 2 years, 12% per annum, interest is compounded 8 monthly. సో మంత్లీ 8 నెలలకు అన్నాడు, వడ్డీ రేటు సంవత్సరానికి ఇచ్చాడు కాబట్టి సో మనం ఏం చేద్దాం 8/12. సో వడ్డీ రేటు ఎంత పడుతుంది ఇప్పుడు 8% పడుతుంది. అయితే వాడు ఎన్ని సంవత్సరాలు కనుక్కోమన్నాడు నాన్న, 2 ఇయర్స్ కనుక్కోమన్నాడు కాబట్టి 2 ఇయర్స్కి ఎన్ని నెలలు ఉంటాయి 24 నెలలు. 8 మంత్స్కి ఒకసారి కనుక్కోమన్నాడు కాబట్టి సో 8 మంత్స్ 3 ఎందులు 24. వడ్డీ రేట్ ఎంత పర్సంటేజ్ పడుతుంది 8%. వడ్డీ రేట్ ఎంత పడుతుంది 8% పడుతుంది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, సో వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ సేమ్ ఇంట్రెస్ట్ రేటు వస్తుంది కాబట్టి 3 సంవత్సరాల కాలానికి చక్కెర వడ్డీ ఎంత అని అడిగాడు కాబట్టి సింపుల్గా ఎంత మీద తీసుకుందాం 25,000 రూపాయల మీద 8% తీసుకుంటే ఎంత అవుతుందన్నా, సో 8 × 250, 4 250లు 2,000 కాబట్టి సో 1000 కాబట్టి 2,000 రూపాయలు. నెక్స్ట్ 2,000 రూపాయల మీద 8% తీసుకుంటే ఎంత, 2 0 2 క్యాన్సిల్, ఇందులో 160. నెక్స్ట్ 160 రూపాయల మీద 8% తీసుకుంటే కనుక 0 క్యాన్సిల్. సో 16 8 6లు అంతే, 8 6 48 అండ్ 8 1 8, 8 + 4 12, సో 10, 12.8, 12.8%. 12.8%. సో ఓవరాల్గా మనం 3 రోజులు 6,000 + 16 3 480, ఇంకొకటి 12.8 అంటే 13 రూపాయలు తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నాము కదా 6493. సో 6493. Okay, next, the compound interest on sum of 5,500 rupees at 15% per annum for 2 years when the interest is compounded 8 monthly. 2 సంవత్సరాల కాలానికి 15% చక్ర వడ్డీ రేటుతో 5,500 రూపాయలకు వచ్చే వడ్డీ ఎంత అని అడిగాడు. 8 నెలలకు ఒకసారి అన్నాడు. సరే ఇక్కడ వడ్డీ ఎంత అన్నా రానివ్వండి, ప్రిన్సిపల్ ఎంత ఉంది 55,000. దీంట్లో నాకు ఏం కనపడుతుంది 5 × 11 కనపడుతుంది. అంటే 11తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఇక్కడ ఏమున్నాయి, సో 11తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఇది కాదు. సో 1 + 2 + 5 8, 2 + 0 ఎంత అవుతుంది ఆన్సర్ 8. 8 = 8 కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది 1,820 రూపాయల 50 పైసలు. సో మొత్తం చేయకుండా ఈ ప్రాసెస్లో చేయండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ 4,096 rupees 15% per annum for 2.5 years if the interest is compounded 10 monthly. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అయ్యే నెంబరు 8తో క్యాన్సిల్ అవుతుందా, జాగ్రత్తగా చూడండి. 8తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముంది, సో 8తో క్యాన్సిల్ అయ్యే నెంబరు ఆన్సర్ని బేస్ చేసుకుని ఒక్కసారి మళ్ళీ లాస్ట్లో చెప్తాను. సో వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4,096పై సంవత్సరానికి 15% చక్ర వడ్డీ చొప్పున 10 నెలల కాలానికి ఒక్కసారి వడ్డీ ఎంత అన్నాడు. సో 10 నెలలు అన్నాడు కాబట్టి 15 × 10/12. సో 3 5లు 3 4లు, సో మనకి 2 5లు 2 రోజులు. సో మనకి ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే కనుక 25/2 వచ్చింది ఇంటూ 100 కాబట్టి 25 ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు 1/8. యాజ్ ఎ ఫర్ ఫ్రాక్షన్ ప్రకారం వడ్డీ రేటు 8% తీసుకుంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి 2.5 years తీసుకున్నాం. 2.5 year అంటే 3వ సంవత్సరం, వాడు 6 నెలలే తీసుకున్నాడు కాబట్టి 8 9 8 9 తీసుకోవచ్చు.
అవునా? మూడో సంవత్సరం ఎంత తీసుకుంటారు అంటే జాగ్రత్తగా చూడండి, 10 మంత్స్ కదా, 10 మంత్స్ అంటే 30 ఇయర్స్, 30 months కాబట్టి 10 నెలల కాలానికి 10 10 10 10 తీసుకుంటే సో ఓవరాల్గా ఇక్కడ 3 రకాలుగా 3:3:1 వాడుకొని చేసుకోవచ్చు. అవునా? ఎందుకని 10 నెలల కాలం అన్నాడు, 10 నెలల కాలానికి 30 నెలలకి వచ్చేసరికి 3 times ఈక్వల్గా పడుతుంది. బట్ వడ్డీ రేటు 15% కాబట్టి 10 నెలలకి ఎంత పడుతుందన్న మనకి ఓవరాల్గా జాగ్రత్తగా చూడండి, ఓవరాల్ 12.5% పడుతుంది. అవునా? 12.5% పడుతుంది కాబట్టి సో 3:3:1 అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మరి దానికన్నా బెటర్ ఏంటి మనకి, జాగ్రత్తగా చూడండి, 3:3:1 వాడచ్చు, నో ప్రాబ్లం, 4096. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, సో ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ అన్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే చూద్దాం, 8. సో 8 5లు 8 1లు 8 2 512 512. నెక్స్ట్ 512 మీద 1/8 చేశాను అనుకోండి, సో ఎంత 64. 64 మీద 1/8 చేశాను అనుకోండి, ఎంత నాన్న 8. సో ఇక్కడ 8. సో చివరిలో మనకి వాడు అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సమ్ ఆఫ్ 4096 rupees at 15% per annum for 2.5 ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ 10 అంటే 10 monthsకి ఒకసారి కట్టమన్నాడు. సో మనకు వచ్చిన అవకాశం జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చివరిగా ఒక్కసారి చూడండి, 3 రోజులు అంటే 6, అలానే 3 4 ఎంత అవుతుందన్న 12 8 తీసుకుంటే 6 + 2 8 + 8 6 ఉన్నాయి. సో మొత్తం క్యాల్కులేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో 300 3 10 అంటే 3 5లు 15 3 12 36 1536, అలానే 3 64లు 192, 3 64లు 3 6 18 3 4 12, అలానే ఇక్కడ 8 తీసుకుంటే కనుక 8 8 సారీ ఎంత అవుతుంది 16 1 అంటే 10 + 3 13. సో 5 + 1 6 + 1 7 1736 ఇది ఆన్సర్. బట్ దీనికన్నా ఇంక వేరే మెథడ్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ 8తో క్యాన్సిల్ అయ్యే నెంబర్లు ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తే కనుక జాగ్రత్త, 8తో క్యాన్సిల్ అయ్యే నెంబర్లు చెక్ చేస్తే ఎందుకు సార్ 8 అనేది జాగ్రత్తగా చూడండి. 8తో క్యాన్సిల్ ఎందుకు అవ్వాలి అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఇక్కడ 12.5 అంటే ఎంత 8. సో 8తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ తీసుకుంటే కనుక మనకి 1736 ఒకటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 13వ సంవత్సరం చక్కెర వడ్డీ 10,024 రూపాయలు అయిను, వడ్డీ రేటు 14.2/7 అయితే 10వ సంవత్సరం చక్కెర వడ్డీ ఎంత అని అడిగాడు. సో వడ్డీ రేటు ఎంత 14/2/7. 14/2/7 అంటే ఎంత 1/7. 1/7 అంటే 7 8 7 క్యూబ్ 8 క్యూబ్ కదా, 7 క్యూబ్ 8 క్యూబ్ కాబట్టి ఇది 512, ఇదెంత 343. ఇది ఎప్పుడుది 13 సంవత్సరాలది, ఇది ఎప్పుడుది 10 సంవత్సరాలది. ఇలా ఎందుకు వచ్చింది 3 years బ్యాక్ అడిగాడు. అవునా? ఇది ప్రజెంట్ది. సో అమౌంట్ ఇచ్చాడు, దీని నుంచి వెనక్కి వెళ్ళమన్నాడు కాబట్టి ఇది తీసుకున్నాడు. అయితే ఇప్పుడు మనం వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి నాన్న, సో 13వ సంవత్సరం 1024 అంటే సో ఇది 1024, ఇది ఎంత 2 times. మరి దీన్ని కూడా 2 times తీసుకుంటే ఎంత అవుతుందంటే 686 అవుతుంది, 686 అవుతుంది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి సిద్ధపడుతున్నారో, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ 3rd బ్యాచ్ 3 batches దిగ్విజయంగా రన్ అవుతున్నాయి. 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది, ఈరోజే 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. తప్పనిసరిగా మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో ఇంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ 7 to 2 వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. 2 తర్వాత 2 to 3 1 hour బ్రేక్ ఉంటుంది. 3 నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి. మరలా 5 to 6
ఎగ్జామ్ ఉంటుంది, యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత నైట్ 10 o'clock వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి. ఇటువంటి సిస్టమేటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మనకి సిలబస్ విషయంగా వచ్చేటప్పటికి మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ఏపీఎస్టీని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టీ చదవండి. దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. కానీ అదేవిధంగా మనకు పాలిటీ కానీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి, దట్ మీన్స్ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిని గత 1 సంవత్సరం నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము. ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్, మనకున్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని. చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మీరు ఈ 4th బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. The compound interest on certain sum is second year is 320 rupees and the fourth year is 2000. Find the compound interest in third year. మనకి 2 second year, 4 years, 6 years and 8 years ఇలా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది జీపీలో ఉన్నట్లు మనం తీసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మనం క్లాస్ రూమ్లో డిస్కషన్ చేసాం. వాడు 3rd year కనుక్కోమన్నాడు, ఏబిసి. సో ఇక్కడ బి వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి బి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ. సో రూట్ ఆఫ్ ఏసీ కాబట్టి 320 ఇంటూ ఇంకోటి ఎంత ఉంది, 2000 ఉంది. 2000 అంటే 32 రోజులు 64,000. సో 6,40,000 కాబట్టి 8. అలానే 1000 ఎంత అవుతుందన్న ఇక్కడ, సారీ 4 సున్నాలు కదా, 800 అవుతుంది. రూట్ 64 అంటే 8 ఉంది, ఒకటే ఒకటి ఉంది. సింపుల్గా తీసుకోవచ్చు. ఏ ఫార్ములా వాడాను, రూట్ ఏసీ. నెక్స్ట్ 9,030 రూపాయలపై మొదటి సంవత్సరం వడ్డీ రేటు 12.5, రెండో సంవత్సరం 14/2/7 మరియు మూడో సంవత్సరం 10% ఉంటే మూడో సంవత్సరంలో సంపాదించిన చక్ర వడ్డీ ఎంత అని అడిగాడు. కాబట్టి చూడండి 12.5 అంటే ఎంత నాన్న, 1/8. 14/2/7 అంటే 1/7 అంటే 8 + 1 9. అలానే ఇక్కడ ఎంత అవుతుంది, 14/2/7 అంటే 7 8. దాని తర్వాత మూడోది ఎంత ఇచ్చాడు, 10% అన్నాడు కాబట్టి 10 11 తీసుకుంటే కనుక ఓవరాల్గా ఇక్కడ 8 క్యాన్సిల్. ఇది 70, ఇది ఎంత అవుతుంది 99. సో వాడు అడిగింది ఏంటంటే చక్ర వడ్డీ అడిగాడు. సో 29. సో మనకి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ప్రిన్సిపల్ 9030. వాడు అడిగింది 29 ఎంత అడిగాడు కాబట్టి 29 ఇంటూ 9030 డివైడెడ్ బై 70. 0 క్యాన్సిల్. 7 1 7 అండ్ ఇంకోటి ఎంత మిగులుతుంది ఇక్కడ, 2 మిగులుతుంది. అంటే 7 రోజులు 14, 7 9 63. అంటే 29 ఇంటూ 129 తీసుకున్నట్లయితే 9 9 ఎంత అవుతుంది, 81. ఇక్కడ 1 ఎన్ని ఉన్నాయి, 2 ప్లేస్లో ఉన్నాయి. అదే 5 అనేది చూద్దాం. అలానే ఇంకోటి 129 ఇంటూ 29, 9 9 81. అలానే 8. నెక్స్ట్ 9 రోజులు 18, 2 9 18. 18 + 18 36 + 8 ఎంత అవుతుంది, 44. అంటే 41. ఏ ఆన్సర్ ఉందానా, 3741. నెక్స్ట్ వన్ 25,000 was borrowed for 3 years. What will be the compound interest if the rate of interest first year 6% per annum, second year is 5% per annum and for the third year is 4% per annum respectively. సో మనకి ఓవరాల్గా చూసినట్లయితే మొదటి సంవత్సరం జాగ్రత్త 2,500 రూపాయలపై ఎంత శాతం తీసుకున్నాడు వాడు, 6%. అంతేనా, 6% కాబట్టి 1% ఎంత అంటే 25 రూపాయలు. 6/25 ఎంత, 150. అంటే ఎంత పడుతుంది, 2,750 రూపాయలు. ఇది ఫస్ట్ ఇయర్. రెండో సంవత్సరం ఎంత వడ్డీ పడుతుంది అన్నాడు, జాగ్రత్తగా చూడండి. రెండో సంవత్సరం ఎంత, 5%. 5% అంటే ఎంత పడుతుంది ఇక్కడ, 10% అంటే 275. దీంట్లో 5% అన్నాడు కాబట్టి సగం తీసుకుంటే 2 1 2 3 6 2 7 14 అంటే 137.50. అంటే ఇప్పుడు 2,750
రూపాయల తీసుకుంటే చూడండి 2750 కదా. సో 8 8 8 288 7.5. లాస్ట్ ఎంత పర్సెంటేజ్ తీసుకున్నాడు? మూడో సంవత్సరం 4% తీసుకున్నాడు. కాబట్టి నియర్గా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? నియర్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి సో 4%, 1% ఎంత పోతుంది? 28, అంతే కదా. 28.875 మామూలుగా మన లెక్క ప్రకారం. సో దీంట్లో 4 తీసుకున్నట్లు మొత్తం క్యాల్కులేషన్ చేసి డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, 5 సంవత్సరాలకు నిర్దిష్ట మొత్తంపై సంపాదించిన సాధారణ వడ్డీ 4500. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా అయినండి. 5 సంవత్సరాలకు సంపాదించిన సాధారణ వడ్డీ సంవత్సరానికి ఎంత పడుతుంది? 9000. సంవత్సరానికి 9000 పడుతుంది, గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాలకు సంపాదించిన చక్రవడ్డీ ఎంత? 18630 రూపాయలు. ఇప్పుడు 2 సంవత్సరాలకు భారీ వడ్డీ ఎంత వస్తుంది? 9000 9000 18000. కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉంది? 630 రూపాయలు. ఇది మొదటి సంవత్సరం మీద వచ్చిన వడ్డీనే కదా, మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీనే కదా. జాగ్రత్తగా చూడండి. 5 సంవత్సరాలకు చక్రవడ్డీ భారీ వడ్డీ 45000. సంవత్సరానికి ఎంత పడుతుంది? 9000. సో తీసుకుంటే కనుక ఈ విధంగా 630 రూపాయలు అనేది 9000 మీద ఎంత శాతం? ఇంటూ 100. సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 9 7. లేదా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా తీసుకొని చేసేసుకోవచ్చు. 7 9 63. నెక్స్ట్ వన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 3 years ఈజ్ 5% per annum is 1200 rupees. The compound interest on the same sum for the same period at the same rate of interest. జాగ్రత్తగా చూడండి. బారు వడ్డీ 1200 అన్నాడు 3 సంవత్సరాలకి. మరి నా 3 సంవత్సరాలకు సమానంగా వస్తుందని చెప్పి మనం డిస్కషన్ చేసుకున్నాం. 400 400 400 3 సంవత్సరాలకి. మరి 5% అన్నాడు కాబట్టి ఎంత అవుతుంది? 5 4 20. ఇలా మూడో సంవత్సరం కూడా 5 4 20, 5 4 20. అలానే నెక్స్ట్ మూడో సంవత్సరంలో చక్రవడ్డీ ఎంత పడుతుంది? 5%. ఇది అంతా మన క్లాసులో డిస్కషన్ చేసాం. ఈ మెథడ్ అంతా 5 రోజులు 10 అంటే 1. సో తీసుకుంటే కనుక 1260 ప్లస్ 1 1261. ఎలా డిస్కషన్ చేసాం? సో బారు వడ్డీ సంవత్సరానికి సమానంగా వస్తుందని చెప్పి మైండ్లో ఫీడ్ చేశాను. 1200 3 సంవత్సరాలు అయితే నా 3 సంవత్సరానికి ఎంత పడుతుంది? 400 రూపీస్ పడుతుంది. 400 400 400. ఓకేనా? సో కొంచెం స్పీడ్గా చెప్పినట్లయితే కనుక కొంచెం స్లో వర్షన్లో పెట్టండి. నెక్స్ట్ 1261. నెక్స్ట్ వన్, చక్రవడ్డీ ప్రకారం 16.2% per annum వద్ద 3 సంవత్సరాలకు నిర్దిష్ట మొత్తంపై వడ్డీ 5080 రూపాయలు అయినా 3 సంవత్సరాల చక్రవడ్డీ 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీ కంటే ఎంత ఎక్కువ అన్నాడు. సో ఈ క్వశ్చన్లో ఒక్కసారి చూద్దాం. 16.3% అన్నాడు, అవునా? సో 1/6. మరి 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 6 క్యూబ్ 216. ఇదేంటి మనకి? ప్రిన్సిపల్ అనుకుంటాం, ఆల్రెడీ డిస్కషన్ చేసాం. మరి మొదటి సంవత్సరం అన్నప్పుడు ఆ 216/6 అంటే ఎంత అవుతుందన్న? 36 36 36. 3 సంవత్సరాలు. ఇదేం చెప్పాను? సింపుల్ ఇంట్రెస్ట్, అవునా? సింపుల్ ఇంట్రెస్ట్. మరి దీని మీద కూడా 1/6. రెండో సంవత్సరానికి వెళ్ళినప్పుడు 6. ఈ రెండింటి మీద మూడో సంవత్సరానికి వడ్డీ రేటు మారలేదు కాబట్టి 6. దీని మీద వచ్చే వడ్డీ కూడా 6 అవుతుంది. చివరిగా 1/6 తీసుకుంటే 1 అవుతుంది. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2 సంవత్సరాల బారు వడ్డీకి 36 36కి అలానే 3 సంవత్సరాల చక్కెర వడ్డీ కన్నా ఎంత ఎక్కువ అన్నాడు. జాగ్రత్తగా క్వశ్చన్ చూడండి. Then find the compound interest of 3 years is how much greater than the simple interest at the same rate of interest for 2 years. 2 సంవత్సరాల కన్నా ఎంత ఎక్కువగా ఉంది అన్నాడు. ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇది తీసేస్తే 36 ప్లస్ ఎంత అవుతుంది? 6 42 42. జాగ్రత్తగా ఉన్నాను. 42 ప్లస్ 6 ఎంత అవుతుంది? 47 ప్లస్ 1 48 ప్లస్ 6. సింపుల్గా మనకు ఒకసారి క్యాల్కులేషన్ మళ్ళీ చూడండి. సో 36 6 12 36 ప్లస్ 12 ఎంత అవుతుంది? 48 ప్లస్ 1 49 ప్లస్ 6 ఎంత ఎక్కువగా ఉంది? 55. సో ఇప్పుడు 55 అనేది మనకి
క్యాలిక్యులేషన్ వస్తుంది. ఈ 55లో ఏం కనపడుతుంది నాకు? 11 కనపడుతుంది. 11తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఇక్కడ ఏమున్నాయి? ఒకే ఒకటి ఉంది, 2200. సింపుల్గా ఆన్సర్ ఈ విధంగా తీసుకోండి. క్వశ్చన్ ఫ్రేమింగ్లో కొంచెం మీనింగ్ జాగ్రత్తగా అర్థం అయ్యేటట్టు జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ వన్, 86,400 రూపాయలపై 16.2/3% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి 6 నెలల చక్ర వడ్డీ ఎంత? వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 86,400 రూపీస్ అట్ ద రేట్ ఆఫ్ 16.23% per annum 2 years 6 months, 2 years and 6 months. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక 86,400 ఇచ్చాడు, 2.5 సంవత్సరాలు కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ వడ్డీ రేట్లు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మొదటి సంవత్సరంలో మార్పు లేదు, 1/6. అవునా? 6, 7, 6, 7, 2 years ఏ ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఏం చేశాడు మనకి? జాగ్రత్తగా చూడండి, 86,400 రూపాయలపై. మరి క్యాలిక్యులేషన్ పరంగా డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా ఆన్సర్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా క్యాలిక్యులేషన్ యూనిట్స్ పరంగానే తీసుకోవచ్చు. 86,400 రూపాయలపై మొదటి సంవత్సరం ఎంత అంటే 1/6. ఎంత వచ్చింది? 6 × 6, జాగ్రత్తగా చూడండి, 6 × 6, ఇక్కడ ఎంత మిగులుతుంది? 26, 6 × 4 24, 6 × 4 24, అంటే ఎంత వస్తుందన్నా? 14,400. ఇది మొదటి సంవత్సరం. అవునా? రెండో సంవత్సరానికి ఎంటర్ అయ్యాను. రెండో సంవత్సరంలో కూడా మనకి ప్రిన్సిపల్ మీద వడ్డీ కడితే 14,400. అలానే ఇక్కడ 1/6 తీసుకున్నాను అనుకోండి, మొదటి సంవత్సరం మీద కూడా వడ్డీ అదే తీసుకుంటాను కాబట్టి 6 24 అంటే 2,400. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఫైనల్గా? జాగ్రత్తగా చూడండి, మూడో సంవత్సరంలో వడ్డీ రేటు మారుతుంది. ఎందుకని? 2.5 సంవత్సరాలే కదా, 6 నెలలే కాబట్టి 1/6 × 6/12 చేస్తే 6 1 6 2 అంటే 1/12. 1/12 అంటే మీనింగ్ ఏంటంటే మూడో సంవత్సరంలో వాడి క్యాల్కులేషను ఏ విధంగా చేస్తాడు? 86,400ని 12తో తీసుకుంటాం, 12 7 84, ఇంకెంత మిగులుతుంది? 2, 12 24, అంటే 7,200. 7,200. మళ్ళీ మూడో సంవత్సరం 28,800 నుంచి, అంటే దీని మీద ఎంత వేస్తాం? 12 వేసాను అనుకోండి, 1/12 వేసాను అనుకోండి, 12 అంటే 1200, ఇది ఒక 1200, 2,400. మళ్ళీ మూడో సంవత్సరం 1/12 తీసుకుంటే 12 200. ఇది యాజ్ ఫర్ క్యాల్కులేషన్స్. సో దీంట్లో మరి రేషియో మెథడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. రేషియో మెథడ్ వచ్చేసరికి 6 7 6 7 12 13 ఈ మెథడ్లో కూడా మనం ఆన్సర్ చేసి క్యాల్కులేషన్ చేయొచ్చు. ఓకేనా? సో ఓవరాల్గా వచ్చేసరికి ఎంత వస్తుందో ఒక్కసారి చూడండి. 14,000 14,000 28,800, 28,800 ప్లస్ 200 29,000, 36,000 36,000 ప్లస్ ఎంత? ఇది ఒక 4,000, 40,000 40,400 44,800 ప్లస్ 200. సో నియర్గా ఎంత దగ్గరగా ఉంచండి ఒకసారి క్యాల్కులేషన్. 41,000 చిల్లర దగ్గరికి ఆన్సర్ ఉంది. అవునా? నెక్స్ట్ వన్, 2 ఏళ్ల చక్రవడ్డీ మరి సింపుల్ ఇంట్రెస్ట్ల మధ్య వ్యత్యాసం 37.80 ఉంటే మొదటి మరియు 2 సంవత్సరాలకి వచ్చే వడ్డీ రేట్లో వరుసగా 7% మరి 6% అయినా అసలు ఎంత? మనకి ఇచ్చినటువంటిది క్వశ్చన్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి తేడా ఇచ్చాడు. అవునా? సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? XY/100, 6 × 7 42/100 అంటే 0.42 అని తీసుకోవచ్చు. తీసుకుంటే కనుక 37.80. వాడు అడిగింది ఏంటి? 100% ఎంత అని అడిగాడు. ఇక్కడ 8 రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఒకటి 4తో రావచ్చు, ఒకటి 9తో రావచ్చు. 4 2 8. సో 4 2 8 అని ఇక్కడ తీసుకోవచ్చు, 9 2 18 తీసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్లో 8 4 అయితే లేదు, చివరి డిజిట్స్ 9 1. సో 9,000 ఆన్సర్ కింద పరిగణించవచ్చు. 9,000. సో ఒకవేళ ఇంతవరకు నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం స్పీడ్గా చెప్తున్నట్టే స్పీడ్ అయిందని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్కి ఇంకా కొంచెం స్లోగా తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.